తెలంగాణ లారీ అసోసియేషన్ సభ్యులతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. గారికి కృతజ్ఞతలు. మరి ఈరోజు దాదాపు 1,40,000 లారీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 1,40,000 లారీలు చాలామంది బీదవాళ్ళు ఆ లారీలు నడుపుకొని ఒక లారీ కింద ఒక 10 మంది బతుకుదేరు చేసుకుంటూ మరి రవాణా వ్యవస్థ ప్రభుత్వానికి లేదు. ఏ ప్రభుత్వాలు కూడా దేశంలో ప్రైవేటు వాళ్ళే లారీలే సొంతంగా కొనుక్కొని ఆ జీవనోపాధికి మరి రవాణా వ్యవస్థను మెరుగుపరచడం. ఈ మూలన కూరగాయలు కానీ పాలు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా ధరల విషయంలో కూడా సమతుల్యంగా ఉన్నాయంటే ఈ లారీల యజమానుల కృషి దానికి కారణం. మరి ఈ విషయాలు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాని ఎవరు కూడా పట్టించుకోలేరు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ సమస్యలు కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తారు, మంత్రి గారు కూడా కృషి చేస్తారు. సింగిల్ పర్మిట్ మీద ప్రభుత్వం నుంచి కానీ మంత్రి గారి నుంచి కానీ మన నుంచి కానీ ఎక్కడ కూడా లోపం లేదు. వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు సంతకం చేసి ఫైళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు కూడా పోయిరాని ఫైల్ చూసి రాపోవాలా ఏమవుతుందో పర్సూ చేయమంటే కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పోయి రావడం జరిగింది. మరి అవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క సమస్య గ్యారెంటీగా తీరుస్తాం. మరి ఈ సమ్మె సందర్భం దక్షిణాది రాష్ట్రాలు దేశవ్యాప్త సమ్మె అయినా కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి వాళ్ళు నిన్న ఆంధ్రప్రదేశ్లో మన ఇంకో రాష్ట్రంలో చేయడం జరిగింది. కానీ వాళ్ళు కేవలం కమిటీ మాత్రం వేసి ఇట్లా జియో ఇష్యూ చేసి మీరు విత్డ్రా చేయండి అంటే ఓన్లీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని విత్డ్రా చేసుకొని విత్ ఇన్ ది స్టేట్లో వాళ్ళు చేస్తున్నారు. కానీ మన ప్రభుత్వం మన మంత్రి గారు అధికారులు కమిటీ వేయడమే కాకుండా కమిటీ కూడా వేయడం జరిగింది. జియో ఎంఎస్ నెంబర్ 210/74/2017 ఈరోజు జియో ఇష్యూ చేయడమే కాకుండా కమిటీ వేయడమే కాకుండా మరి ఉదయం నుంచి కూడా మా భాస్కర్ రెడ్డి గారు దుర్గాదాస్ గారు మిగతా నాయకులతో కూడా అందరితో సంప్రదింపులు జరిపి అందరి కన్సల్ట్ తీసుకొని ఎవరు దీనిలో ఇగో పోకుండా ప్రతి ఒక్కటి కొంతమందితో నేను కూడా మాట్లాడడం జరిగింది. ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎట్లా ఇద్దామని చెప్పి అవన్నీ ఒక్కొక్కటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మొన్ననే ట్రక్ పార్కింగ్ విషయంలో కూడా కుక్కడపల్లి ట్రక్ పార్కింగ్ విషయంలో కూడా అది ఖచ్చితంగా మిగిలిపోయిన ప్లేస్లలో మనకు అలాట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్న అంతకన్నా ఒక 10 ఎకరాల భూమి ఆ పటాన్చెరు దగ్గర కూడా అలాట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దంబరపేట కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఆటో నగర్లో కూడా ఇస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లాలో మొత్తం మీద ఔటర్ రింగ్ రోడ్డుకు 4 వైపులా కూడా అతిపెద్ద పార్కింగ్ లాట్స్ అలాట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన అధికారులు తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే ఆ దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత ఈ సమ్మె సందర్భంగా చిన్న అక్కడక్కడ కేసులు కూడా అయినాయి. మరి ఎట్లా అది ఇబ్బందులు ఉన్నాయంటే మంత్రి గారు కూడా అవన్నీ కేసెస్ అన్ని కూడా విత్డ్రా చేపిస్తాం మరి మాట్లాడి అవన్నీ విత్డ్రా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి 15 రోజులు అయినందుకు మన అమౌంట్ లైసెన్స్ ఫీజు తర్వాత మిగతా ఏవైతే ఉంటే ఇన్సూరెన్స్ కానీ ఇంకా రకరకాలుగా మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఫీజెస్ కూడా క్వార్టర్లీ కట్టేటువంటి కూడా ఒక 15 రోజులు ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ 15 రోజుల తర్వాత కట్టుకుందరు అని చెప్పి కూడా ఇంకా చెప్పడం జరిగింది. ఇక ఇవే కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకా అనేక రకాలుగా చాలా సమస్యలన్నీ కూడా దాదాపు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది.